గ్రేటర్ సిటీలో కల్తీ కల్లు కలకలం సృష్టించింది. కల్తీ కల్లు తాగి 15 మంది తీవ్ర అస్వస్థతకు గురికాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కల్లు కాంపౌండ్లో కుకుట్పల్లి, నడిగడ్డ తాండా, కేపీహెచ్బీ ప్రాంతాలకు చెందిన 15 మంది కల్లు తాగారు. తర్వాత బీపీ పడిపోవడం, కొందరు స్పృహ కోల్పోవడం, తీవ్ర విరోచనాలు, వాంతులతో ఆసుపత్రులు పాలయ్యారు. ప్రస్తుతం వారికి నిమ్స్లో చికిత్స అందిస్తున్నారు. కల్తీ కల్లు ఘటనతో అధికారులు అలర్ట్ అయ్యారు. హైదర్నగర్, అల్విన్ కాలనీ, శంషీగూడలో తనిఖీలు చేశారు. రూల్స్ పాటించడం లేని 3 కల్లు దుకాణాలను సీజ్ చేశారు అధికారులు. రైట్, ఈ ఇష్యూపై అప్డేట్స్ అందించడానికి అనిల్ లైవ్లో ఉన్నారు. అనిల్, ఏంటి అప్డేట్స్? కల్తీ కల్లు తాగి 15 మంది తీవ్ర అస్వస్థకు గురైన ఘటన నిన్న కుకట్పల్లిలో చోటు చేసుకుందని చెప్పాలి. అయితే ఈ తీవ్ర అస్వస్థకు గురైన తర్వాత వాళ్ళకి ట్రీట్మెంట్, మెరుగైన చికిత్స అందించేందుకు గాను నిమ్స్ హాస్పిటల్కి అయితే తీసుకొచ్చారని చెప్పాలి. ముఖ్యంగా ఈ 15 మందికి గాను కుకట్పల్లి పరిధిలో ఒక కల్లు కాంపౌండ్లో వీళ్ళు ఆ కల్లు తాగడం, ఆ తర్వాత వీళ్ళంతా కూడా అక్కడే హైదర్నగర్కి చెందిన వారుగా కూడా తెలుస్తుంది. కుకట్పల్లి, అదేవిధంగా కేపీహెచ్బీ కాలనీ, ఈ ప్రాంతాలకు చెందిన వారుగా ఈ 15 మందిగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ 15 మందికి సంబంధించి సోమవారం రోజున వీళ్ళంతా కూడా కల్లు తాగారు. కల్లు తీసుకున్న తర్వాత ఒక్కసారిగా, అంటే సోమవారం రోజు ఎలాంటి సిచ్యువేషన్స్, ఎలాంటి ఎఫెక్ట్స్ కాకపోయినా కూడా మరుసటి రోజు తీవ్ర వాంతులు రావడం, అదేవిధంగా బీపీ ఫ్లక్చువేషన్స్ కావడం, అదేవిధంగా విరేచనాలు, ఇవన్నీ కూడా ఒక్కసారిగా రావడంతో వీళ్ళంతా కూడా మొత్తం 15 మంది కూడా ఒక్కసారిగా అస్వస్థకు గురవడం, అస్వస్థకు గురైన వాళ్ళందరినీ కూడా అక్కడే ఉన్న కుకట్పల్లికి సంబంధించిన రామ్దేవ్ హాస్పిటల్కి అయితే తరలించిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అయితే తెలుసుకున్న అధికారులు, వెంటనే సమాచారం అందుకున్న అధికారులంతా కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన సిబ్బంది అంతా కూడా బ్లడ్ శాంపిల్స్ తీసుకొని బ్లడ్ శాంపిల్స్ చెక్ చేయగా వీళ్ళు కల్తీ కల్లు తాగడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి నిర్ధారించిన తర్వాత పోలీసులు ఎమ్మటే కేసును నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు. అదేవిధంగా ఈ కల్తీ కాంపౌండ్కి సంబంధించి, అంటే కల్లు కాంపౌండ్కి సంబంధించి ఎవరైతే దీనికి పాల్పడ్డారో, ఈ ఘటనకి పాల్పడ్డారో, ఈ విధంగా వ్యవహారాలు నడిపిస్తున్నారో అని చెప్పేసి వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే ఈ 15 మందిలో కూడా 5 మంది మహిళలు ఉన్నారు, అదేవిధంగా 10 మంది పురుషులు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే నిన్న రామ్దేవ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సమయంలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పేసి అతనికి డయాలిసిస్ అవసరం ఉంది, అదేవిధంగా అతని సిచ్యువేషన్ క్రిటికల్గా ఉండడంతో మొత్తం 15 మందిని కూడా మెరుగైన చికిత్స అందించేందుకు గాను నిమ్స్ హాస్పిటల్కి అయితే తరలించారు. ప్రజెంట్ ఎమర్జెన్సీ వార్డులో అయితే వాళ్ళకి చికిత్స అందుతున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే దీనికి సంబంధించి అధికారులు కూడా ఈ హాస్పిటల్కి చేరుకుంటున్నారు. ఇప్పటికే నిమ్స్ డైరెక్టర్ బీరప్ప కూడా ఘటనా స్థలానికి, అంటే ఈ హాస్పిటల్కి చేరుకొని దీనికి సంబంధించి వివరాలు తెలుసుకుంటున్నారు. అదేవిధంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా హాస్పిటల్కి చేరుకున్నారు. వారికి సంబంధించి కూడా అధికారులు అయితే వివరాలు తెలుసుకున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ కల్తీ కల్లు అనేది ఇప్పటికే కుకట్పల్లి పరిధిలో ఎప్పటి నుంచో జరుగుతుందని చెప్పేసి ఆరోపణలు ఉన్నా, అదేవిధంగా ఈసారి కూడా జరగడం. అయితే ప్రజెంట్ ఈ కల్తీ కల్లు తాగి ఈ 15 మంది కూడా తీవ్ర అస్వస్థకు గురి కావడం, అదేవిధంగా వీళ్ళంతా కూడా ఆ ప్రాంతాలకు చెందినవారు, అంటే కేపీహెచ్బీ, అదేవిధంగా ఈ కుకట్పల్లి, ఈ ప్రాంతాలకి, హైదర్నగర్, ఈ ప్రాంతాలకు చెందిన వారుగా కూడా తెలుస్తుంది. అయితే వీళ్ళంతా కూడా అక్కడే ఉండి సోమవారం రోజు కళ్ళు తాగడం, ఆ తర్వాత ఆ రోజు ఏం కాకపోయినా కూడా మరుసటి రోజు తీవ్రంగా వాంతులు కావడం, అదేవిధంగా విరోచనాలు, బ్లడ్ ప్రెషర్ అనేది ఫ్లక్చువేషన్స్ కావడం, అదేవిధంగా ఒక పర్సన్కి సంబంధించి కిడ్నీలు కూడా ఫెయిల్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే యూరిన్ పాసేజ్ అనేది కాకపోవడంతో అతనికి డయాలసిస్ అవసరమై ప్రజెంట్ వెంటిలేటర్ మీద అయితే చికిత్స పొందుతున్నాడు. అయితే దీనికి సంబంధించి అధికారులు కూడా కేసు నమోదు చేసుకొని ఎవరైతే ఈ చర్యలకు పాల్పడ్డారో వారి మీద చర్యలు తీసుకుంటున్నారు, కేసులు నమోదు చేశారు. అదేవిధంగా అక్కడ ఎక్కడైతే అనధికారికంగా ఈ కల్లు కాంపౌండ్ నడిపిస్తున్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకొని ప్రజెంట్ ఆ కల్లు కాంపౌండ్ అన్నింటిని కూడా సీజ్ చేసిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ప్రజెంట్ 14 మంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వాళ్ళ పరిస్థితి నిలకడగానే ఉంది, కానీ ఒక్క పర్సన్ మాత్రం సిచ్యువేషన్ క్రిటికల్గా ఉంది. అతనికి డయాలసిస్ అవసరం వచ్చిందని చెప్పేసి డయాలసిస్ కూడా చేస్తున్నారు. ప్రజెంట్ అయితే అతను కూడా వెంటిలేటర్ పైన అయితే ట్రీట్మెంట్ పొందుతున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ప్రజెంట్ నిమ్స్ హాస్పిటల్, ఎమర్జెన్సీ హాస్పిటల్ అయితే వీళ్ళంతా కూడా ట్రీట్మెంట్ అయితే తీసుకుంటున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. చంద్రిక, ఈరోజు మాకు 5:30కి ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఏంటంటే అక్యూట్ జీఈతో, అంటే వాంతులు విరోచనాలతో రామ్దేవ్ రావు హాస్పిటల్లో 13 మంది అడ్మిట్ అయ్యారని ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది. మాకు ఇన్ఫామ్ చేసింది జీహెచ్ఎంసీ సర్కిల్ మెడికల్ ఆఫీసర్ ఇన్ఫామ్ చేశారు. ఇన్ఫామ్ చేసిన వెంటనే అట్ దట్ టైం నేను ఉప్పల్ ఏరియాలో ఇన్స్పెక్షన్లో ఉన్నాను. సో 13 మెంబర్స్ కండిషన్ కూడా కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంది. వాళ్ళు హైపోవోలిమిక్ షాక్ అంటాము. ఏంటంటే బాగా వాల్యూమ్స్ ఆఫ్ మోషన్స్ కానీ వామిటింగ్స్ కానీ అవ్వటంలో వాళ్ళు ఇబ్బందిగా ఉన్నారని, అండ్ బీపీ తక్కువగా ఉంది, అండ్ క్రియాటినిన్ లెవెల్స్ పెరిగి ఉన్నాయన్న
చెప్పడంతో నేను ఇమీడియట్గా రావడం జరిగింది అక్కడి నుంచి ఇక్కడికి. అండ్ ఇప్పుడు మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అంటే మేము హిస్టరీ తీసుకుందిను పేషెంట్ కండిషన్ని బట్టి టోటల్ 13 మెంబర్స్. ఒకళ్ళకేమో ఏ హిస్టరీ ఆఫ్ ఆల్కహాల్ ఇంటేక్ లేదు, ఒకళ్ళకేమో నార్మల్ ఆల్కహాల్ ఇంటేక్ ఉంది. మిగతా 13 మంది మిగతా 9 మందికి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కళ్ళు తాగారని ఉంది ఇన్ఫర్మేషన్. ఈవెన్ ఎక్సైజ్ ఏసీపీ డిఎస్పీ సార్ వాళ్ళు కూడా వచ్చున్నారు. అండ్ ఇన్ అండ్ అరౌండ్ కుక్కట్పల్లి ఏరియాలోనే 6 నుంచి 7 టాడీ షాప్స్లో వాళ్ళ ఇంటేక్ ఉందని తెలిసింది. యాజ్ ఆఫ్ నవ్ అయితే వాళ్ళు స్టేబుల్గానే ఉన్నారు, బట్ ఆన్ మెడికేషన్ ఉన్నారు. అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ అంటున్నాము, అంటే ఆ కండిషన్లో ఉన్నారు. రేపు మార్నింగ్కి కానీ వాళ్ళకి ఏంటి డయాలసిస్ ఏమైనా అవసరం పడుద్దా ఆర్ఎల్స్ అవుట్కమ్ ఏంటి అనేది చెప్తారు. యాజ్ ఆఫ్ నవ్ కండిషన్ అయితే ఇది. అండ్ వేరే హాస్పిటల్స్లో కూడా ఉన్నారన్నారు, కానీ మాకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ రాలేదు. మేము ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత కానీ ఏంటి అనేది చూస్తాం.